Hi students, welcome to our channel Easy Inter Math. Today we will discuss the topic straight lines exercise 9a. 9a exercise first Roman law first problem. First Roman law first problem. Draw a quadrilateral in the Cartesian plane whose vertices are 4 points ఇచ్చి క్వాడ్రేటర్ని డ్రా చేయమన్నారు. మళ్ళీ ఆ క్వాడ్రేటర్ యొక్క ఏరియాని ఫైండ్ అవుట్ చేయమని చెప్తున్నారు. సో ఇప్పుడు మనం ఫస్ట్ క్వాడ్రేటర్ని ఒక కార్టీషియన్ ప్లేన్ మీద డ్రా చేద్దాం. సో ఇది కార్టీషియన్ ప్లేన్. దీని మీద మనం ఇప్పుడు డ్రా చేద్దాం క్వాడ్రేటర్ని. ఫస్ట్ మనం క్వశ్చన్ని అండర్స్టాండ్ చేసుకోగలిగితే ఈజీగా ప్రాబ్లమ్ని సింపుల్గా సాల్వ్ చేసుకోవచ్చు. సో 4 పాయింట్స్ ఇచ్చారు. ఇప్పుడు మనం ఇది దీని మీద డ్రా చేద్దాం. ఫస్ట్ పాయింట్ ఏమి ఇచ్చినారు? -4, 5. సో -4 ఎక్స్ కోఆర్డినేట్ ఎంత? -4 ఎక్స్ కోఆర్డినేట్ -4. సో -4 y వచ్చి 5. సో 4, 5 ఇక్కడ పాయింట్ ఒకటి. ఈ పాయింట్ని మనం ఏమనుకుందాం? ఏ పాయింట్ అనుకుందాం. సో ఏ ఈక్వల్ టు -4, 5. నెక్స్ట్ పాయింట్ ఏంటి? 0, 7. సో ఎక్స్ యాక్సిస్ 0, ఎక్స్ కోఆర్డినేట్ 0, వై కోఆర్డినేట్ 7. సో ఇక్కడ ఒక పాయింట్. ఈ పాయింట్ ఏంటి? 0, 7. నెక్స్ట్ ఏం పాయింట్? 5, -5. ఎక్స్ కోఆర్డినేట్ ఎంత? 5. సో వై కోఆర్డినేట్ -5. అంటే ఇక్కడ నుంచి ఒక పాయింట్ ఫామ్ అయింది. సో 5, -5. ఈ పాయింట్ని మనం అనుకుంటాము సి. సో నెక్స్ట్ -4, -2. ఇవి రెండు ఎక్స్ కోఆర్డినేట్ మైనస్, వై కోఆర్డినేట్ కూడా మైనస్. సో ఈ కోఆర్డినేట్లో ఫామ్ అవుతుంది, లొకేట్ అయింది పాయింట్. సో ఈ పాయింట్ వచ్చి డి. -4, -2. ఇప్పుడు ఈ సైడ్స్ని కనుక జాయిన్ చేస్తే మనకి ఏమవుతుంది? కోఆర్డినేట్ ఫామ్ అవుతుంది. సో జాయిన్ చేద్దాం. A to B. A to B, మళ్ళీ B to C. నెక్స్ట్ C to D. C to D. నెక్స్ట్ D to C. ఇప్పుడు మనం ఇక్కడ ఒక క్వాడ్రేటర్ని డ్రా చేసాం. పాయింట్స్ యూస్ చేసుకొని మనం క్వాడ్రేటర్ని డ్రా చేసాం. ఫోర్ సైడ్స్తో క్వాడ్రేటర్ మనకి ఫామ్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏం పాయింట్ కనుక్కోమని చెప్పారు? ఫైండ్ ది ఏరియా ఆఫ్ ది క్వాడ్రేటర్. మనకి ఫార్ములా ముందుగానే తెలుసు, నేర్చుకున్నాం. సో ఏరియా ఆఫ్ ది క్వాడ్రిలేటరల్ ఒక నిమిషం. మనం పాయింట్స్ గివెన్ పాయింట్స్ రాసుకుంటాం.
గివెన్ పాయింట్స్ మనం ఏమేమి అనుకున్నాం గివెన్ పాయింట్స్ని ABCD అనుకున్నాం. సో A ఈక్వల్స్ టు -4, 5, B ఈక్వల్స్ టు 0, 7, C ఈక్వల్స్ టు 5, -5, D ఈక్వల్స్ టు -4, -2. మనకి ఇంట్రొడక్షన్లో చూసాం క్వాడ్రేటర్ యొక్క ఫార్ములా. ఏరియా ఆఫ్ ది క్వాడ్రిలేటరల్. ఏరియా ఆఫ్ is half mod x1 y2 minus y1 y4 plus x2 y3 minus y1 plus x3 y4 minus y2 plus x4 equals to y1 minus y3. ఈ ఫార్ములా కనుక మనం కరెక్ట్గా రాసుకుంటే మనం సింప్లిఫై చేసి కరెక్ట్గా ఆన్సర్ వస్తుంది. సో దీంట్లో ఈ పాయింట్స్ని x1 ఇది y2 y1, x2 y2, x3 y3, x4 y4. ఇప్పుడు హాఫ్ x1 ఎంత -4, y2 7 minus y4 minus of -2 plus x2 0. సో ఈ టర్మ్ మొత్తం 0 అయిపోతుంది. సో x3 నెక్స్ట్ x3 ఎంత 5, y4 -2, y2 7 plus x4 -4, y1 5 minus y3 -5 equals to half -4 7 minus of minus plus minus into minus plus. సో ఈ టర్మ్ 0 అయిపోయింది. -2 -7 -9 minus plus into minus minus. So 4 plus of minus into minus plus. So 4 equals to 1/2 minus 4 7 plus 2 9 plus into minus minus. So 5 9s are 45 minus 4 10s are 40 equals to 4 9s are 40 36 minus 36 minus 45 minus 40. సో మనం ఇక మొత్తం మైనస్ ఉన్నాయి కాబట్టి మైనస్ మళ్ళీ ఈ మొత్తం టోటల్ నెంబర్స్ని 36 + 35 + 40. సో ప్లస్ చేస్తే మనకు వచ్చేది 121. సో మాడ్ ఉంది కాబట్టి సో మా నెగిటివ్ నెంబర్ కూడా పాజిటివ్ అయిపోతుంది. సో 121 స్క్వేర్ యూనిట్స్.
ఏరియా ఆఫ్ ది క్వాడ్రేటరల్ ఫైండ్ అవుట్ చేసాము. సో ఇప్పుడు డ్రా ఏ క్వాడ్రేటరల్, మళ్ళీ ఏరియాని ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో క్వాడ్రేటరల్ని డ్రా చేసాం, మళ్ళీ దాని యొక్క ఏరియాని కూడా ఫైండ్ అవుట్ చేసేసాం. సో నెక్స్ట్ ప్రాబ్లం ఏమని అడుగుతున్నారు? బేస్ ఆఫ్ అన్ ఈక్వలేటరల్ ట్రయాంగిల్, బేస్ ఆఫ్ ది equilateral triangle with side 2a lies along the y-axis such that the midpoint of the base is at the origin. Find vertices of the triangle. ఫస్ట్ మనం ఈ క్వశ్చన్ని అండర్స్టాండ్ చేసుకుందాం. సో ఈక్వలేటర్ ట్రయాంగిల్ ఉంది, దాని యొక్క సైడ్స్ ఎంత అంటున్నారు? 2a అని చెప్తున్నారు. మళ్ళీ దాని యొక్క బేస్ ఎక్కడుందని చెప్తున్నారు? వై యాక్సిస్ మీద ఉందని. ఆ వై యాక్సిస్ మీద ఎక్కడుంది? కరెక్ట్గా మిడ్ పాయింట్ ఎక్కడుంది? ఆ లైన్ యొక్క మిడ్ పాయింట్ ఆరిజిన్ దగ్గర ఉంది అని చెప్తున్నారు. మళ్ళీ ఫైండ్ అవుట్ ద వెర్టిసెస్ అంటే ఆ ట్రయాంగిల్ యొక్క 3 పాయింట్స్ని ఫైండ్ అవుట్ చేయమని చెప్తున్నారు. సో మనం ఇప్పుడు వై యాక్సిస్ మీద బేస్ ఉంది అనుకుందాం. ఇక్కడ నుంచి ఇక్కడికి బేస్ డ్రా చేద్దాం. మనకి తెలుసు ఆరిజిన్ ఇక్కడ ఉంటుంది 0 మళ్ళీ ఇప్పుడు బేస్ ఇక్కడ ఉందంటే ఎక్స్ యాక్సిస్ మీదకి ఇంకో వెర్టిసెస్ వస్తుంది కరెక్ట్గా. ఇప్పుడు ఈ వెర్టిసెస్ని మనం పాయింట్స్ తీసుకుంటే ఎక్స్ యాక్సిస్ మీద ఉండే పాయింట్ని ఏ అని, వై యాక్సిస్ మీద బి, సి. ఇది మొత్తం ఏం ట్రయాంగిల్ అని చెప్తున్నారు? ఈక్వలేటరల్ ట్రయాంగిల్ అని చెప్తున్నారు. సో బీసీ యొక్క మిడ్ పాయింట్ కరెక్ట్గా ఎక్కడ ఉందని చెప్తున్నారు? ఓ దగ్గర ఉంది అని చెప్తున్నారు. సో ఇప్పుడు ఓ నుంచి సికి, ఓ నుంచి బికి మనకి ఎంత డిస్టెన్స్ వస్తుందంటే, ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి టోటల్ ఎంత డిస్టెన్స్ ఉందని చెప్తున్నారు? 2a డిస్టెన్స్లో ఉంది ఇది. సో అప్పుడు ఇది ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ ఏమవుతుంది? ఏ అవుతుంది. అంటే 2లో హాఫ్ ఏ, మిగిలిన హాఫ్ ఇక్కడ వస్తుంది. ఈ సైడ్ని 2a డిస్టెన్స్లో ఉంది, ఇది కూడా 2a డిస్టెన్స్లో ఉంది. ఇప్పుడు మనం ప్రాబ్లమ్ని సాల్వ్ చేద్దాం. లెట్ triangle ABC is equilateral. Triangle. ఇప్పుడు ఇది ఈక్వలేటరల్ ట్రయాంగిల్ అయింది కాబట్టి such that AB equals to accordingly త్రీ సైడ్స్ కూడా ఈక్వల్. సో ఏబి ఈక్వల్ టు బీసీ ఈక్వల్ టు సిఏ ఈక్వల్స్ టు దేనికి ఈక్వల్ అని చెప్తున్నారు? 2aకి ఈక్వల్ చెప్తున్నారు. మళ్ళీ ఏమని ఇచ్చినారు? బేస్ అనేది వై యాక్సిస్ మీద ఉంది అని చెప్తున్నారు. సో గివెన్ దట్ బేస్ బీసీ మనం అజ్యూమ్ చేసుకున్నాం బీసీ అనేది వై యాక్సిస్ మీద ఉంది అని. సో కాబట్టి బీసీ ఈజ్ లైస్ అలాంగ్ ద వై యాక్సిస్, దట్ ఈజ్ అంటే మనకి ఇక్కడ వై యాక్సిస్ మీద ఉంది, మళ్ళీ మిడ్ పాయింట్ కూడా ఓ దగ్గర ఫామ్ అయి ఉంది. కాబట్టి మనకి ఇక్కడ ఏమర్థమైంది? బీఓ
ఈక్వల్ టు ఓసి. దేనికి ఈక్వల్ ఇవి రెండు? ఏ డిస్టెన్స్లో ఉన్నాయి కాబట్టి ఏ. వేర్ ఇక్కడ ఓ అనేది ఆరిజిన్. ఓ ఈజ్ ద ఆరిజిన్. ఇట్ ఈస్ క్లియర్ నౌ. ఇప్పుడు ఇక్కడ క్లియర్ అయింది. ఏమైంది? సి పాయింట్ అనేది వై యాక్సిస్ మీద ఉంది, బి పాయింట్ అనేది వై యాక్సిస్ మీద ఉంది. సో అప్పుడు సి పాయింట్ ఆరిజిన్ నుంచి ఎంత డిస్టెన్స్లో ఉంది? ఏ డిస్టెన్స్లో ఉంది. కాబట్టి అప్పుడు సి యొక్క కోఆర్డినేట్స్ ఏమవుతాయి? వై యాక్సిస్ మీద ఉండే పాయింట్స్ ఎలా ఉంటాయి? ఎక్స్ కోఆర్డినేట్ ఆల్వేస్ 0. సో 0, ఏ. మళ్ళీ అదేవిధంగా బి కోఆర్డినేట్ కూడా బి యొక్క వర్టిసెస్ వచ్చి 0, ఏ అవుతుంది. ఎందుకంటే ఈ బి అనేది ఇక్కడ ఈ ఫోర్త్ క్వాడ్రంట్లో ఉంది. ఫోర్త్ క్వాడ్రంట్ వై యొక్క వాల్యూస్ అన్నీ ఎలా ఉంటాయి? నెగిటివ్ ఉంటుంది. కాబట్టి ఎక్స్ కోఆర్డినేట్ 0, వై వచ్చి -a. సో ఇది క్లియర్ అయింది మనకి ఇక్కడ ఈ డయాగ్రామ్ నుంచి. సో నౌ ఇట్ ఈస్ క్లియర్ that C equal to 0, a, B equal to 0, -a. ఇప్పుడు ఇవి రెండు వై యాక్సిస్ మీద ఉన్నాయి. అప్పుడు ఏ అనేది ఎక్కడ ఉంటుంది? మనకి ఇక్కడ క్లియర్గా ఎక్స్ యాక్సిస్ మీద ఫామ్ అయి ఉందని తెలుస్తుంది. కాబట్టి ఇది కూడా ఇక్కడ రాద్దాం. ఏ లైస్ ఎక్స్ ఆన్ ది ఎక్స్ యాక్సిస్ అండ్ ఏ లైస్ ఆన్ ది ఎక్స్ యాక్సిస్. ఎందుకు? ఇది ఈక్వలేటరల్ ట్రయాంగిల్ కరెక్ట్గా ఉంటుంది కాబట్టి, ఈక్వలేటరల్ ట్రయాంగిల్ కాబట్టి ఏ ఎక్స్ యాక్సిస్ మీద ఉంది. ఇఫ్ ఎనీ డౌట్స్ యూ కెన్ ఆస్క్ ఇన్ కామెంట్స్. ఇప్పుడు ఎక్స్ యాక్సిస్ మీద ఫామ్ అయింది కాబట్టి ది కోఆర్డినేట్స్ ఆఫ్ ఏ పాయింట్ ఏమవుతుంది? ఎక్స్ యాక్సిస్ మీద ఆల్వేస్ వై కోఆర్డినేట్ 0 ఎక్స్ యాక్సిస్ మీద. సో పాయింట్ అది ఎక్కడుందో మనకి పర్టికులర్గా తెలీదు కాబట్టి మనం దీన్ని ఎక్స్ అనుకుందాం. వై కోఆర్డినేట్ ఆల్వేస్ 0. సో పర్టికులర్గా ఎక్కడుందో తెలీదు కాబట్టి మనం దీన్ని ఎక్స్, 0 అని అనుకుందాం. ఎక్స్ లేస్ ఆన్ ఎక్స్ లేస్ ఆన్ సమ్వేర్, ఎక్కడైనా ఎక్స్ యాక్సిస్ మీద ఎక్కడైనా ఉండొచ్చు. ఎక్స్ లైస్ ఆన్ సమ్వేర్ ఆన్ ది ఎక్స్ యాక్సిస్. కాబట్టి ఏ పాయింట్స్ యొక్క కోఆర్డినేట్స్ ఏమవుతుంది? ఎక్స్, 0 అనుకుందాం. నా ఇప్పుడు మనకి ఇక్కడ చూడండి, ఏ నుంచి సికి డిస్టెన్స్ ఎంత అని చెప్తున్నారు? 2a. ఇప్పుడు మనకి ఇక్కడ ఏ పాయింట్ తెలుసు, సి పాయింట్ తెలుసు. సో మనం ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ని కనుక కనుక్కుంటే మనకి ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసుకోగలం. సో అప్పుడు ఎక్స్ వాల్యూ మనకి తెలిసిపోతే ఏ యొక్క వర్టెక్స్ కూడా తెలిసిపోతుంది. కాబట్టి డిస్టెన్స్ బిట్వీన్ అంటే ఏ పాయింట్ ఏ టు సి టు ఏ డిస్టెన్స్ కనుక మనం ఫైండ్ అవుట్ చేస్తే మనకి ఎక్స్ వాల్యూ తెలుస్తుంది. సో డిస్టెన్స్ బిట్వీన్ ఫార్ములా మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. సో డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఇక్కడ నుంచి సి టు ఏ. సి పాయింట్ ఏంటి? 0, a. సి పాయింట్
ఏం 0, a మళ్ళీ అండ్ బి ఏ పాయింట్ మనం ఏమనుకున్నాం x, 0. సో ఇది x1 y1 ఇది x2 y2 అనుకో. x2 y2 we know that ఫస్ట్లో మనం ఏమనుకున్నాం ఈక్వలేటరల్ ట్రయాంగిల్ కాబట్టి ఇది అకార్డింగ్లీ ఏబి ఈక్వల్ టు బీసీ ఈక్వల్ టు సిఏ ఈక్వల్ టు 2a. ఈ పాయింట్ని మనం ఇక్కడ యూజ్ చేసుకొని we know that సిఏ ఈక్వల్స్ టు 2a. అంటే సిఏ యొక్క డిస్టెన్స్ 2aకి ఈక్వల్. మనకి డిస్టెన్స్ యొక్క ఫార్ములా తెలుసు ఆల్రెడీ. ఏంటి? రూట్ ఆఫ్ x1 మైనస్ x2 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు 2a. ఇది కనుక ఇప్పుడు మనం సింప్లిఫై చేసుకోగలిగితే మనకి a యొక్క వర్టిసెస్ తెలుస్తుంది. సో x1 వాల్యూ ఏంటి? రూట్ ఆఫ్ x1 0 మైనస్ x2 ఎంత? x హోల్ స్క్వేర్ ప్లస్ y2 0 y1 a స్క్వేర్ ఈక్వల్స్ టు 2a. మనం ఇక్కడ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇప్పుడు మైనస్ x స్క్వేర్ అంటే x స్క్వేర్ మైనస్ a స్క్వేర్ అంటే కూడా a స్క్వేర్ ఈక్వల్స్ టు బోత్ సైడ్స్ రూట్ అప్లై చేసాం కాబట్టి 2a హోల్ స్క్వేర్. రూట్కి స్క్వేర్కి క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇప్పుడు మనకి ఇక్కడ మిగిలిన టర్మ్స్ ఏమిటి? x స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ ఈక్వల్స్ టు 2a స్క్వేర్ అంటే 4a స్క్వేర్. ఇప్పుడు మనం ఇది సాల్వ్ చేస్తాం. మనకి x వాల్యూ కావాలి కాబట్టి x స్క్వేర్ ఈ ఏ టర్మ్ని ఈక్వల్ అటు సైడ్ పంపిస్తే మైనస్ a స్క్వేర్ అవుతుంది. మైనస్ a స్క్వేర్. సో x స్క్వేర్ 4a స్క్వేర్లో నుంచి మైనస్ a స్క్వేర్ పోతే మనకి సబ్ట్రాక్ట్ చేస్తే 3a స్క్వేర్ మిగిలింది. సో మనకు కావాల్సింది ఏమిటి? ఎక్స్ వాల్యూ. సో ఈ స్క్వేర్ని అటు గనక పంపిస్తే ఇదేమవుతుంది? రూట్ అవుతుంది. సో 3a స్క్వేర్. సో రూట్కి రూట్ a స్క్వేర్ a2 స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయిపోతుంది. అంటే ఇప్పుడు మనం ఇది సపరేట్ చేసుకుందాం అండర్స్టాండింగ్ కోసం. ఇప్పుడు ఇక్కడ ఈ రూట్కి స్క్వేర్కి క్యాన్సిల్ అయిపోతుంది. ఇప్పుడు మిగిలిన టర్మ్స్ ఏమవుతుంది? ప్లస్ ఆర్ మైనస్ రూట్. ఇక్కడ ప్లస్ ఆర్ ఈ స్క్వేర్ని ఇటు పోయే సైడ్కి పంపించాం. అది ప్లస్ అయినా ఉండొచ్చు, నెగిటివ్ వాల్యూ అయినా ఉండొచ్చు. కాబట్టి ప్లస్ ఆర్ మైనస్ రూట్ 3a. ఇప్పుడు ఎక్స్ వాల్యూ మనకేమైనా వచ్చింది? రూట్ 3a. మనకి ఇప్పుడు ఏ పాయింట్ని ఫైండ్ అవుట్ ఎక్స్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. సో a ఈక్వల్ టు రూట్ 3a, 0 ఆర్ a ఈక్వల్స్ టు ప్లస్ ఆర్ మైనస్ కాబట్టి పాజిటివ్ నెంబర్ అయినా అవ్వచ్చు, నెగిటివ్ నెంబర్ అయినా అవ్వచ్చు. కాబట్టి మైనస్ రూట్ 3a, 0. Therefore, the vertices of the triangle is a equals to 3, root 3, a, b equals to 0, minus a, c equals to 0, a. ఆర్ నెగిటివ్ సైడ్ కూడా ఉండొచ్చు. అంటే సో మైనస్ రూట్ 3a, 0, b ఈక్వల్స్ టు
0, మైనస్ ఏ సి ఈక్వల్స్ టు 0, ఏ. ఇక్కడ మనకి 2 పాయింట్స్, ఇక్కడ 2 పాయింట్స్ ఎందుకు వచ్చాయి అంటే మనకి ఇక్కడ పర్టికులర్గా చెప్పలేదన్నమాట క్వశ్చన్లో. ఎక్స్ యాక్సిస్ మీద ఏ పాయింట్ ప్లేస్ అయి ఉంటుంది, పాజిటివ్ ఈ క్వాడ్రంట్లో అయినా ఉండొచ్చు, ఇక్కడ ఎక్స్ క్వాడ్రంట్ నెగిటివ్ ఇటు సైడ్ కూడా ఉండొచ్చు. సో కాబట్టి మనకి ఇక్కడ 2 పాయింట్స్ వస్తాయి అన్నమాట. ఒకవేళ ఇక్కడ ఇటు సైడ్ కూడా ఏ పాయింట్ ఉండొచ్చు కదా, సో దానికోసం మనకి పాజిటివ్ కూడా ఉండొచ్చు, నెగిటివ్ కూడా ఉండొచ్చు. కాబట్టి మనకి ఇక్కడ 2 పాయింట్స్ వచ్చాయి. 2 ఏ వాల్యూ వచ్చి 2 వాల్యూస్ వచ్చాయి. సో ఇది అన్నమాట మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేసింది. మనం ఫస్ట్ క్వశ్చన్ కనుక అండర్స్టాండ్ చేసుకోగలిగితే సొల్యూషన్ని ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. ఇంకోసారి మళ్ళీ రివర్స్ చేద్దాం. ఏమని చెప్తున్నారు, ఈక్వలేటరల్ ట్రయాంగిల్ అని చెప్తున్నారు. మళ్ళీ ఈ ట్రయాంగిల్ ఎక్కడ ఉంది, దాని యొక్క బేస్ ఆరిజిన్ దగ్గర ఉందని చెప్పారు. చెప్పి మళ్ళీ మనం ఈ యొక్క వర్టిసెస్, ఈ ట్రయాంగిల్ యొక్క వర్టిసెస్ అంటే ఏ పాయింట్, బి పాయింట్, సి పాయింట్ని ఫైండ్ అవుట్ చేయమని చెప్తున్నారు. సో కాబట్టి ఈ పాయింట్స్ అన్నీ యూజ్ చేసుకొని ఇది ఈక్వలేటరల్ ట్రయాంగిల్ అని మొత్తం తెలిసి మనకి సి వాల్యూ బి అంటే ఆరిజిన్ దగ్గర మిడ్ పాయింట్ ఉంది, కరెక్ట్గా మిడ్ పాయింట్ ఉంది కాబట్టి మనకి సి యొక్క వాల్యూ, బి యొక్క పాయింట్స్ ఎక్కడ ఉన్నాయో క్లియర్గా వచ్చేసింది. మళ్ళీ ఈ ఎక్స్ యాక్సిస్ ఏ పాయింట్ అనేది ఎక్స్ యాక్సిస్ మీద ఎక్కడైనా ఉండొచ్చు అని తెలిసింది. సో అప్పుడు ఏ పాయింట్ యొక్క కోఆర్డినేట్స్ ఏమవుతాయి, ఎక్స్ యాక్సిస్ మీద ఎక్కడైనా ఉండొచ్చు అనుకున్నాం కాబట్టి ఎక్స్, 0 అనుకుంటే ఈ ఎక్స్ వాల్యూని మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేసి ఎక్స్ వాల్యూని సబ్స్టిట్యూట్ చేసేస్తే మనకి ఈ వర్టిసెస్ని ఫైండ్ అవుట్ చేసుకున్నాం. సో if you like this video, subscribe to our channel for more videos easy inter math. Thank you.